వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 20వ సంకీర్తన మొదటి చరణం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. మరొకసారి కీర్తనకారుడు చెప్తున్న 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ ఫెయిత్, విశ్వాసము. ఆపత్కాలమున ఆయన నీకు ఉత్తరమిచ్చును అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, భయంకరమైన కష్టకాలాలు, శ్రమకాలాలు, ఆపత్కాలాలు, ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నేను చేసే ప్రార్థనను విని ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు, ఆయన నాకు జవాబును అనుగ్రహిస్తాడు, సమాధానం చెప్తాడు, నా మాటను ఆలకిస్తాడు అన్న విశ్వాసము, భరోసా నువ్వెప్పుడు పోగొట్టుకోకూడదు. ఒకవేళ కష్టం రావటంతోనే దేవుడు నా కష్టాన్ని ఏం పట్టించుకోలేదు అని పెదవి విరిచేదానివిగా నువ్వు ఉంటే నువ్వు విశ్వాసానికి యోగ్యుడిగా కనిపించట్లేదు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ప్రొట్రస్. దానిని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, బలమైన దుర్గము. యెహోవా తన నామమును బట్టి ఆయన మనకు ఒక కోటలాగా, కొండలాగా ఉంటున్నాడు. ఈరోజు ఆయన నామమే మనల్ని ఉద్ధరిస్తుంది. ఉద్ధరించుట అనే తెలుగు మాటకి అర్థము ప్రొటెక్షన్ అని అర్థం, రక్షించేది, కాపాడేది. యెహోవా నామము చాలు మనల్ని రక్షించడానికి. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు నామము అన్నిటి నుండి మనల్ని రక్షించేది. ఉదాహరణకి పేతురు, యోహానులు వారు దేవాలయంలోనికి వెళ్తున్నప్పుడు అక్కడ భిక్షగాడిగా కుంటివాడు చూస్తున్నప్పుడు చెప్తున్నమాట, వెండి బంగారములు మా దగ్గర లేవు, కానీ యేసుక్రీస్తు నామమున నిలిచి నడవమని చెప్పడంతోనే ఆ భద్రత కలిగిన ఆ నామములో, కోట లాంటి రక్షణ కలిగిన, ప్రాకారము కలిగిన ఆ నామములో మనకి భద్రత, రక్షణ ఉంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఫేవర్, అనుకూలముగా. ఆపత్కాలమున యెహోవా మన మాట వినేవాడుగా, విన్నదానికి ఉత్తరం ఇచ్చేవాడుగా, ఉద్ధరించువాడుగా, రెండిట్లుగా ఆయన ఉంటున్నాడు. ఆయన మనకు అనుకూలంగా ఉండేవాడు. ఈరోజు మన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుడు ఎప్పుడూ తనను నమ్ముకున్న వారికి, తన యందు విశ్వాసం ఉంచు వారికి ఆయన ఫేవర్గా, అనుకూలంగా ఉండేవాడే తప్ప ఆయన ఎప్పుడూ విస్మరించేవాడు కానే కాదు. కాబట్టి కష్టకాలాలు వచ్చినప్పుడు వాక్యం చదవటం మానేయకుండా, ప్రార్థన చేయటం మానేయకుండా, రాజే మన పక్షంగా ఉన్నాడు అని దేవుణ్ణి ఆశ్రయించడం మనం నేర్చుకోవాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ ఫ్రీడమ్, స్వేచ్ఛ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎంత భయంకరమైన ఆపత్కాలం ఉన్నా, ఎన్ని రకాలైన శత్రువులు మన ఎదుటి నుండి లేచిన, దేవుడు ఆపత్కాలన్నిటి నుండి, ఆపదలన్నిటి నుండి, శత్రువులన్నిటి నుండి, భయాలన్నిటి నుండి, శ్రమలన్నిటి నుండి మనల్ని విడుదల అనుగ్రహించేవాడు, మనకి స్వేచ్ఛనిచ్చేవాడు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏదో ఒక రోజున ఎగిరిపోతుంది, మరలా మనము సురక్షితంగా ఉండటానికి అవకాశం ఉంది. భయంకరమైన పరిస్థితుల్లో నుండి ఇశ్రాయేలు ప్రజలను, ఐగుప్తులో నుండి యేసుక్రీస్తు ప్రభు మనల్ని కూడా ఇలాంటి లోకము అనే ఐగుప్తులో నుండి పరమ కణానైన ఆయన పురంలోనికి నడిపించడానికి అన్ని రకాలైన బానిసత్వాల నుండి, సాతాను చెరల నుండి మనకు విడుదలను, విమోచనను అనుగ్రహించి స్వేచ్ఛను కూడా మనకు కలగజేశాడు. అందుకే క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్ర్యము అని చెప్పబడతా ఉంది. ఈ స్వాతంత్ర్యాన్ని ఆపదల్లోనూ, ప్రమాదాల్లోనూ దేవుడు మనకు ఇస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ప్రభువును సమీపించే వారంగా ఉండాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఆపద నుండి మమ్మల్ని విడిపించి సత్యములో మమ్మల్ని నిలబెట్టి స్వతంత్రులుగా చేసినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.